వెల్కమ్ టు సిఆర్వి న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యకై పోరాటం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పాలసముద్రం మండలం ఎస్కేఆర్ పురంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆత్మీయత సమావేశం ఎక్స్ ఎంపీపీ ఇందిరమ్మ, ఎంపీటీసీ బాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ పాల్గొన్నారు. వీరిని టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులైన ఎంపీ ఎమ్మెల్యేలను అఖండ మెజారిటీతో గెలిపించాలని, ప్రతి కార్యకర్త నాయకులు దానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రం ప్రజలు అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్, మండల అధ్యక్షులు రాజేంద్రన్, నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, రుద్రప్ప నాయుడు, స్వామిదాస్, లోక్నాథన్ రెడ్డి, చంగల్రాయ యాదవ్, జిల్లా యాదవ్ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, 6 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కాన్ఫరెన్సీ ఐటీ కోఆర్డినేటర్ రూపేష్ గారు దయచేసి వేదిక పైన రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ కాన్ఫరెన్సీ బూత్ కన్వీనర్ సీనియర్ నాయకుడైన అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే ఇతర నాయకులు, తెలుగుదేశం ఈ సభ ముందున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. మొదటిగా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ పండగ చేసుకొని, పూజలు చేసుకొని, హాయిగా పిండి వంటలతో ఆనందించాల్సిన సమయంలో మీ అందరిని ఇక్కడ పిలిచి మేము సభని చెప్పి పెట్టాం. కాబట్టి తిట్టుకోకండి, ఇది అవసరమైన సభ. శ్రీరామనవమి దేవుడి పండుగ అయితే మన ఇది తెలుగుదేశం పార్టీ పండుగ. కాబట్టి దీన్ని మనం జరుపుకున్నాం, ఎవరు కిందకు వహించొద్దు. అలాగే మనం అందరం కలిసి ఇప్పుడు ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ లీడరు, కార్యకర్తలు అందరూ కూడా ఏమనుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవ్వాలి. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రస్తుత వైఎస్ఆర్పీ ప్రభుత్వంలో, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్న లోపాలని, అభివృద్ధి లేనితనాన్ని, అశాంతిని, ఆర్థిక వ్యవస్థ ఎంత కుంటుపడిపోయిన విధానాన్ని, మన నెత్తికి ఎంత లోన్లు ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ప్రజలకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిలో 2-3 విషయాలు మొత్తం మాట్లాడితే టైం సరిపోద్ది. 2 విషయాలు అయితే మీతో చెప్తాను. ఒక్క లోన్ విషయం తీసుకుందాం. ఈ లోన్లు ఎలా ఈ ప్రభుత్వం చేస్తుందంటే, ఈ ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆయన చాలా 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 స్కీములు పెట్టేశాడు ప్రజలకి. అంటే ఎంతో డబ్బులు పే చేయాలి, కానీ రాష్ట్రానికి రెవెన్యూ లేదు, ఆదాయం లేదు. ఈ ఆదాయం ఎక్కడి నుంచి రావాలి? మనకి ఎక్సైజ్, లిక్కర్ దగ్గర నుంచి రావాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ నుంచి రావాలి, తర్వాత మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏమంటే డివిడెంట్ల నుంచి రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి రావాలి, మన షేర్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీల నుంచి రావాలి. ఇవి షేర్లు వస్తున్నాయి, కానీ ఇక్కడ లిక్కర్ పాలసీ వల్ల కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ రెవెన్యూ రావటం లేదు. లిక్కర్ పాలసీ ఎందుకు రావట్లేదంటే 80% లిక్కర్ క్యాష్ లో అమ్ముకొని వీళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కి రెంట్ 20% వస్తుంది, 80% వీళ్ళు తినేస్తున్నారు. కాబట్టి రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు రావట్లేదంటే, ల్యాండ్ వాల్యూలు పెరగాలంటే, ల్యాండ్ వాల్యూ రిజిస్ట్రేషన్ పెరగాలంటే మనం ఒక రకమైన అభివృద్ధి చేయించాలి.
ఆ అభివృద్ధి చేయించాలి. బయట పెట్టుబడులు రావడానికి కావాల్సిన నమ్మకం కలిగించాలి. పెట్టుబడులు తీసుకురావడానికి ఈ రాష్ట్రం బాగుందంటే కదా, మన కుటుంబం బాగుంది, వీడు ఆర్థికంగా బాగున్నాడు, వీడు వెనక్కి కడతాడంటే కదా మనం ఎవడో నొప్పించేది. అది జరగటం లేదు. అందువల్ల పెట్టుబడులు రావట్లేదు. రెవెన్యూ తగ్గిపోయింది రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి రెవెన్యూ కావాలంటే ఈయన చేసిన స్కీమ్స్ ఏమో ఇవ్వాల్సిందే. ఇక్కడేమో తక్కువ వస్తుంది, 200 కోట్లు 300 కోట్లు అన్నది అసలు ఏమి రావట్లేదు. నెలకి ఎంత కావాలి మనకి, నెలకి ఎంత పోతుందంటే గ్యాప్ కనపడుతుంది. కనీసం 50 కోట్లు 60 కోట్లు నెలకే గ్యాప్ కనపడుతుంది. ఆ గ్యాప్ ఎలా తీసుకోవాలంటే లోన్లు పెడుతున్నాడు. ఈ లోన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తో IMF లో వరల్డ్ బ్యాంక్ లో తీసుకున్న లోన్లు అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఇక మేము మీకు లోన్ ఇవ్వలేం బాబు, మీ మీద మాకు నమ్మకం పోయింది, ఇక మేము ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి? స్కీములు కంటిన్యూ చేయాలి. వచ్చే రెవెన్యూ తాగట్లేదు. మధ్యలో ఇరుకున పడిపోయి మార్ట్గేజ్ లోన్లకి వెళ్తున్నారు. మనం అగ్రికల్చర్ లోన్ తీసుకోవాలంటే ల్యాండ్ మార్ట్గేజ్ చేస్తాం, ఇంటి లోన్ తీసుకోవాలంటే ల్యాండ్ మార్ట్గేజ్ చేస్తాం. ఇవన్నీ మార్ట్గేజ్ చేసి మనం ఇండివిజువల్ గా చేసుకుంటున్నాం. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అనేవి కూడా అరమరికలు పక్కన పెట్టుకోండి. రేపు ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవరు ఏ మనసులో లేకుండా కలిసి కట్టుగా ఈ నియోజకవర్గంలో మన డాక్టర్ థామస్ ను మంచి మెజారిటీతో సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదే విధంగా వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మన పక్కనే IRS వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేసినటువంటి ప్రసాద్ రావు గారు, ఈయన ఓటేస్తే పార్లమెంట్ లో పోయి మన సమస్యల గురించి మాట్లాడతాడు. 5 సంవత్సరాల క్రితం మనం ఒక ఎంపీ ఓటేసినాం. ఎప్పుడైనా మొగం చూసినారా? ఎట్లుంటాడో తెలిసినా, ఏడుంటాడో తెలిసినా, పుంగనూరులో ఉంటాడు. చక్కగా కుప్పానికి పోతాడు. బారులో దూడి ఒక చోట కోడి కోసుకుంటాడు, కుప్పానికి పోతాడు, కుప్పం నుంచి మళ్ళా పుంగనూరుకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు పార్లమెంట్ లో మన సమస్యలు మాట్లాడు, మనకు అసలు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు. వాళ్లకు ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గం పైన అవగాహన లేదు. 5 సంవత్సరాలు ఆయనకు ఓటేసిన నాటికి మన ఓటు మురిగిపోయింది. ఈ నియోజకవర్గ సమస్యల్లో మాట్లాడే అవకాశం పోయింది. అటువంటి వాళ్ళకు ఓటేస్తే ఓటు మురిగిపోతుంది. అందుకే చదువుకున్న వ్యక్తి ఈయన ఓటేయండి. పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటివన్నీ కూడా తేవడానికి ఆయనకు అన్ని సంబంధాలు శక్తులు ఉండే వ్యక్తిగా ఆయనకు ఓటేసి సైకిల్ గుర్తు పైన ఓటేసి గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు మీ అందరికీ, అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా చేసిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని మేమందరం కూడా కలిసి ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 7 మంది శాసనసభ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి కలిసి ఒక టీమ్ గా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి మేము ఒక టీమ్ గా పనిచేసి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ